నమస్తే అండి. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చ జరుగుతుంది. అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల ప్రజలకు లాభమా నష్టమా అనే విషయంపై ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రజెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చ జరుగుతుంది. అది ప్రజలకు ఏ విధంగా లాభమా నష్టమా అనే గురించి మీ అభిప్రాయాన్ని తెలుపుతారా? నా పేరు మురహరి అండి, 27వ డివిజన్ కార్పొరేటర్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ మీద ప్రతి ఒక్కరికి నష్టం జరిగే ఇది కేవలం అతను స్వార్థం కోసం పెట్టుకున్న ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఆలోచించండి. మేము చెప్పేవాడిని కాదు, మీరు ప్రతి ఒక్కరు దాని గురించి ఆ పథకంలో ఏముంది చదివి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అందరికి నష్టం చేకూరే ఇది ఈ స్కీమ్. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రద్దు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా రద్దు చేస్తారు. కాబట్టి దాన్ని నమ్మి మాత్రం మీరు ఎవరు మోసపోవద్దు అని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటున్నాం. అసలు ఈ చట్టం తీసుకురావడమే చట్ట విరుద్ధమైన చర్యమ్మ. జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో చేస్తున్నాడో, జనాలకి మామూలుగా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జనాల దగ్గర లేకుండా జెరాక్స్ కాపీలు వీళ్ళకిచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని ఆయన దాన్ని ఇంకొక చోట కుదవబెట్టడం, ఇంకోటి వచ్చేసి బటన్ నొక్కుళ్ళకి ఉపయోగపెట్టేదానికి తప్పితే ఈ ప్రాపర్టీ కొన్నోళ్ళకి మాత్రం విపరీతమైన నష్టం. నా పేరు కృష్ణారెడ్డి, 26వ డివిజన్. సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం తెలుపుతారా? నా పేరు నమస్తమ్మ. నా పేరు ఉప్పు భాస్కర్. నేను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధికార ప్రతినిధి మరియు 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనా అనుభవం లేక ఏ చట్టం తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో అని చేతగాక ప్రజల్ని అమాయకులు చేస్తూ, తనకి పాలనా అనుభవం లేకపోగా ప్రజల్ని అమాయకులు చేస్తూ ఈరోజు గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా సహజ వనరులు అన్నటువంటి కొండలు, గుట్టలు, ఇసుక, మట్టి అన్ని కూడా దోపిడీ చేస్తూ చివరికి ఈరోజు ఎవరైనా తను జీవితాంతం కష్టపడి మిగలబెట్టుకుని ఎక్కడైనా చిన్న ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకునే ఆలోచన ఉన్న మిడిల్ క్లాస్ వ్యక్తులు కానీ పేద వర్గాలు కూడా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ద్వారా చాలా మోసపోయే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం దాచిపెట్టుకొని ఏదో చిన్న స్థలమో పొలమో కొనుక్కుంటే దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర, కొనుగోలు చేసిన వారి దగ్గర లేకుండా వాళ్ళకి కేవలం జెరాక్స్ కాపీ మాత్రమే ఇచ్చి ఒరిజినల్స్ తన దగ్గర పెట్టుకుంటే ఉద్దేశం ఏంటండి? ఇది ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. ఒరిజినల్స్ లేకపోతే దానికి విలువ ఉంటుందా? ఒరిజినల్ అనేది అది ఒరిజినల్, జెరాక్స్ అనేది డూప్లికేట్. అంటే డూప్లికేట్ మన దగ్గర ఇచ్చి ఒరిజినల్ తన దగ్గర పెట్టుకుంటే ఈ భూములన్నింటినీ తను తనఖా పెట్టుకొని దీని మీద కూడా లోన్లు తీసుకొచ్చి తన స్వప్రయోజనాల కోసం, జనాలకి బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం దాన్ని ప్రజల సొత్తును కూడా తాకట్టు పెట్టుకునే ఒక దురాలోచనతో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియపరుస్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వస్తే మొట్టమొదట రద్దు చేసే చట్టంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉందని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు మాకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఆలోచించి చంద్రబాబు నాయుడిని ఆదరిస్తే ఓట్లేసి గెలిపించుకుంటే తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రిని మనం తొందరగా ఇంటికి పంపించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. అందరికీ నమస్కారం అమ్మా. సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం తెలుపండి. అది చాలా తప్పమ్మా. వాళ్ళు రూపాయి ఎత్తి పెట్టుకొని వాళ్ళు ఆస్తులు కొనుక్కుంటే అసలు కాగితాలు ఆయన దగ్గర పెట్టుకొని జెరాక్స్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది చాలా తప్పమ్మా. అది మా చంద్రబాబు నాయుడు గాని వస్తే ఈ ప్రభుత్వంలో అన్ని రద్దు చేస్తాడమ్మా. నమస్తే సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ స్పందన సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జనాభాకి చాలా ఇబ్బంది. ఎందువల్ల అంటే వాళ్ళు ఏదైనా లోన్స్ వాటికి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక డాక్యుమెంట్ అయితే బ్యాంకుకి కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఇవ్వాలి. అలాంటి డాక్యుమెంట్ లేకుండా జెరాక్స్ మీదే లోన్స్ తెచ్చుకోవాలన్నా కానీ పబ్లిక్ చాలా సఫర్ అవుతారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా అయితే మంచిది కాదని నేను అభ్యర్థిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఖచ్చితంగా రాదు. అదైతే కన్ఫర్మ్ గా చెప్పగలం. థ్యాంక్ యూ.